మందిరమంతా మరోసారి మీ శక్తి, మీ ధూమము చేత నింపుమని ప్రార్థన చేస్తూ నిలబడుతుండగా కృప చూపించమని యేసు నామమున స్తుతించి ప్రార్థించి వేడుచున్నాం తండ్రి, ఆమేన్. సౌడ్ ఎబినేజర్ అన్న, ప్రకాష్ అన్న, సామెల్ రండి. పాట సంఖ్య 85. క్రీస్తు యేసు దయాలు ప్రభు. పాత పుస్తకంలో 83 పాట సంఖ్య, 83 పాట సంఖ్య. క్రీస్తు యేసు
మొదటిగా పాట సంఖ్య 658. ఉదయకాలం ఈ పాట పాడుతూ వచ్చాం. పాత పుస్తకంలో 643, సాంగ్ నెంబర్ 658, సాంగ్ నెంబర్ 643. స్తోత్రము మృతిని గెలిచెను ప్రభు యేసు ఎల్లవేళ విజయమిచ్చును ఘన విజయమిచ్చును ప్రభు యేసు ఎల్లవేళ విజయమిచ్చును ఘన విజయమిచ్చును ఓ సమాధి విజయమేది మరణమాములెక్కడ వెంక జయము మరణము ఫలించే సత్యవాక్యము ఓ సమాధి విజయమేది మరణమాములెక్కడ వెంక జయము మరణము ఫలించే సత్యవాక్యము జై ప్రభు జై ప్రభు విజయులా విజయులా ప్రభు యేసు ఎల్లవేళ విజయమిచ్చును ఘన విజయమిచ్చును ప్రభు యేసు ఎల్లవేళ విజయమిచ్చును ఘన విజయమిచ్చును దైవ జన్మ పొందు వారి లోకమున్ జయించును లోకమున్ జయించు విజయమే మన విశ్వాసము దైవ జన్మ పొందు వారి లోకమున్ జయించును లోకమున్ జయించు విజయమే మన విశ్వాసము జై ప్రభు జై ప్రభు విజయులా విజయులా ప్రభు యేసు ఎల్లవేళ విజయమిచ్చును ఘన విజయమిచ్చును ప్రభు యేసు ఎల్లవేళ విజయమిచ్చును ఘన విజయమిచ్చును శ్రమయువాద హింసలైన కరువు వస్త్రహీనతలు క్రీస్తు ప్రేమ నుండి మనల తేదియు నెడబాపదు శ్రమయువాద హింసలైన కరువు వస్త్రహీనతలు క్రీస్తు ప్రేమ నుండి మనల తేదియు నెడబాపదు జై ప్రభు జై ప్రభు విజయులా విజయులా ప్రభు యేసు ఎల్లవేళ విజయమిచ్చును ఘన విజయమిచ్చును ప్రభు యేసు ఎల్లవేళ విజయమిచ్చును ఘన విజయమిచ్చును అన్యజీల పొందెదాము ఆయనాలో విజయము అధిక విజయముండెదం ప్రేమించు క్రీస్తు ద్వారానే అన్యజీల పొందెదాము ఆయనాలో విజయము అధిక విజయముండెదం ప్రేమించు క్రీస్తు ద్వారానే జై ప్రభు జై ప్రభు విజయులా విజయులా ప్రభు యేసు ఎల్లవేళ విజయమిచ్చును ఘన విజయమిచ్చును ప్రభు యేసు ఎల్లవేళ విజయమిచ్చును ఘన విజయమిచ్చును జయము పొందు వారెల్లారు ఘన రాజ్యవారసులు దేవుడే వారికి తండ్రి వారయాన పుత్రుడు జయము పొందు వారెల్లారు ఘన రాజ్యవారసులు దేవుడే వారికి తండ్రి వారయాన పుత్రుడు జై ప్రభు జై ప్రభు విజయులా విజయులా ప్రభు యేసు ఎల్లవేళ విజయమిచ్చును ఘన విజయమిచ్చును ప్రభు యేసు ఎల్లవేళ విజయమిచ్చును ఘన విజయమిచ్చును మూడవదిగా 666, సాంగ్ నెంబర్ కొత్త పుస్తకంలో 666, పాత పుస్తకంలో 651, 651. క్రీస్తే ఈ జీవితంలో ఎంతైనా మంచి కాపరి.
క్రీస్తే ఈ జీవితములో ఎంతైనా మంచి కాపరి. క్రీస్తే ఈ జీవితములో ఎంతైనా మంచి కాపరి. సుఖ సుఖములలో ఆయనే సహాయకుడు మనకు. దుఃఖ సుఖములలో ఆయనే సహాయకుడు మనకు. క్రీస్తే ఈ జీవితములో ఎంతైనా మంచి కాపరి. క్రీస్తే ఈ జీవితములో ఎంతైనా మంచి కాపరి. కష్టబాధలలో మన ప్రభువు సమీపముగా నుండెనెంతో. కష్టబాధలలో మన ప్రభువు సమీపముగా నుండెనెంతో. గాలితో పాలునాను గద్దించును మనతో నుండు యాత్రలో. గాలితో పాలునాను గద్దించును మనతో నుండు యాత్రలో. క్రీస్తే ఈ జీవితములో ఎంతైనా మంచి కాపరి. క్రీస్తే ఈ జీవితములో ఎంతైనా మంచి కాపరి. ఇహలోక సాగరము దాటునప్పుడు అలలెంతో మనలను కదిలింపగా. ఇహలోక సాగరము దాటునప్పుడు అలలెంతో మనలను కదిలింపగా. కొనుగోనప్పుడు మొరపెట్టినా మనలా రక్షించుతానే. కొనుగోనప్పుడు మొరపెట్టినా మనలా రక్షించుతానే. క్రీస్తే ఈ జీవితములో ఎంతైనా మంచి కాపరి. క్రీస్తే ఈ జీవితములో ఎంతైనా మంచి కాపరి. జీవిత నావపై దాడి చేసే సాతాను క్రియలకు భయపడక. జీవిత నావపై దాడి చేసే సాతాను క్రియలకు భయపడక. దయ్యాము కొరకై ప్రార్థించిన
ప్రభువే మన దుర్గము, ఆయన యందే నిలచినచో నిశ్చయముగా జయింతుము. ఓడిపోవును శత్రువు, నిశ్చయముగా జయింతుము. ఓడిపోవును శత్రువు. క్రీస్తే ఈ జీవితములో ఎంతైనా మంచి కాపరి, క్రీస్తే ఈ జీవితములో ఎంతైనా మంచి కాపరి. దుఃఖ సుఖములలో ఆయనే సహాయకుడు మనకు, దుఃఖ సుఖములలో ఆయనే సహాయకుడు మనకు. క్రీస్తే ఈ జీవితములో ఎంతైనా మంచి కాపరి, క్రీస్తే ఈ జీవితములో ఎంతైనా మంచి కాపరి. చివరిగా పాట సంఖ్య కొత్త పుస్తకంలో 724, 724. పాత పుస్తకంలో 708, 708. ప్రభువు నీ వాడను, నీవు నా ప్రభుడవని, నీ కొరకై జీవితును. ప్రభు నీ వాడను, నీవు నా ప్రభుడవని, నీ కొరకై జీవితును. మిగిలిన జీవితమును నీ కొరకే గడిపెదను, మిగిలిన జీవితమును నీ కొరకే గడిపెదను. ప్రభుని వాడను, ప్రభువా ఎరిగితి నీ లోకమంత మోసమని, ప్రభువా ఎరిగితి నీ లోకమంత మోసమని. చూపితివి సమాధాన నిరీక్షణ నాకిలలో, చూపితివి సమాధాన నిరీక్షణ నాకిలలో. కృతజ్ఞత కలిగి, కృతజ్ఞత కలిగి నీ వైపే చూచెదను. నీ అందే నిలచియుండి నీ ఆజ్ఞలు పాలించును, నీ అందే నిలచియుండి నీ ఆజ్ఞలు పాలించును. ప్రభుని వాడను, నీవు నా ప్రభుడవని, నీ కొరకై జీవితును. మిగిలిన జీవితమును నీ కొరకే గడిపెదను, మిగిలిన జీవితమును నీ కొరకే గడిపెదను. ప్రభుని వాడను, నా ముందు నడిచే ప్రభు నిన్ను వెంబడించెదను, నా ముందు నడిచే ప్రభు నిన్ను వెంబడించెదను. నీవు నా తోడనుండ మరచెదను దుఃఖమును, నీవు నా తోడనుండ మరచెదను దుఃఖమును. నెమ్మదిని పొందిలా, నెమ్మదిని పొందిలా కన్నీరు కాచనిగా. నీవే నా సర్వమని నీ అందే బలపడెదా, నీవే నా సర్వమని నీ అందే బలపడెదా. ప్రభుని వాడను, నీవు నా ప్రభుడవని, నీ కొరకై జీవితును. మిగిలిన జీవితమును నీ కొరకే గడిపెదను, మిగిలిన జీవితమును నీ కొరకే గడిపెదను. ప్రభుని వాడను, యేసుని సిలువ చూచి విజయమును పొందెదను, యేసుని సిలువ చూచి విజయమును పొందెదను. సహింతులు సంతసముగా నీ కొరకు అన్నిటినీ, సహింతులు సంతసముగా నీ కొరకు అన్నిటినీ. నిన్ను నే నమ్మెదను, నిన్ను నే నమ్మెదను, నీతోనే సాగెదను. నిరెక్కల చాటు నేనుండ భయపడను, నిరెక్కల చాటు నేనుండ భయపడను. ప్రభుని వాడను, నీవు నా ప్రభుడవని, నీ కొరకై జీవితును. మిగిలిన జీవితం
మార్చెదను, మరణ నదియోద్దకు సంతసముగా మార్చెదను. మృత్యు బారి నుండి జీవమునకు దాటిందువు, మృత్యు బారి నుండి జీవమునకు దాటిందువు. రక్షకుని చూచెదను, రక్షకుని చూచెదను, నన్నాయన చేర్చుకొను. తక్షణమే తన రూపమునకు మార్పు చెందెదను, తక్షణమే తన రూపమునకు మార్పు చెందెదను. ప్రభుని వాడను, నీవు నా ప్రభుడవని నీ కొరకే జీవితును. మిగిలిన జీవితమును నీ కొరకే గడిపెదను, మిగిలిన జీవితమును నీ కొరకే గడిపెదను. ప్రభుని వాడను, అగమ్య జ్యోతి అందు ఘనముగానే ప్రవేశించి, అగమ్య జ్యోతి అందు ఘనముగానే ప్రవేశించి, దూతలు పరిశుద్ధులు భక్తులని చూచెదను, దూతలు పరిశుద్ధులు భక్తులని చూచెదను. నిసంతసించెదను, నిసంతసించెదను, ప్రభు తోడనుండెదను. నిరీక్షణ ఇదియే ఆయనతో నేనుందును, నిరీక్షణ ఇదియే ఆయనతో నేనుందును. ప్రభుని వాడను, నీవు నా ప్రభుడవని నీ కొరకై జీవితును. మిగిలిన జీవితమును నీ కొరకే గడిపెదను, మిగిలిన జీవితమును నీ కొరకే గడిపెదను. ప్రభుని వాడను. మనం దేవుని వాక్యంలోనికి వెళ్ళే ముందు చిన్న ప్రార్థన చేసుకుందాం. పర్లే తండ్రి, స్తుతిస్తున్నాం. శ్రేష్టమైన ఈ రాత్రికాల సమయంలో తండ్రి, పునరుద్ధాన దినమందు నీ బిడ్డలమైన మేము ఈ స్వార్థ కూడి కొరకై కలిసి రావడానికి మీరు కృప చూపిస్తూ వచ్చారు, అందుకై వందనాలు. రాగలిగిన నీ ప్రజలను బట్టి స్తోత్రాలు. వస్తున్నా నీ ప్రజల్ని ఇంటికి తీసుకొని రండి. మందిరంలో ప్రవేశించే నీ బిడ్డలైన మా అందరికీ వినే చెవులు, గ్రహించే మనసు దయచేయండి. మా మధ్యలో మీరున్నందుకు వందనాలు. దుష్టి కార్యవేశ్వరు నాను బంధిస్తూ దేవుని వాక్యం అందించడం దాసు నిలబడుతుండగా మీరు బలపరిచి మాట్లాడుతారండి. యెషయా 16:4-12, కీర్తన 80:10, మత్తయి సువార్త 10 వాగ్దానం ఆధారం చేసుకుంటూ ఏ సర్వశక్తి గల నామమున స్తుతించి ప్రార్థించి అడిగి పెట్టుకుంటున్నాం తండ్రి, ఆమేన్. పరిశుద్ధ గ్రంథం బైబిల్లో నుండి లూకా రాసిన సువార్త. ఈ దినం సువార్త కూడికలో దేవుని వాక్యాన్ని మనం చదువుకుందాం. లూకా రాసిన సువార్త 24వ అధ్యాయం 1 నుంచి 5 వచనాలు. మనం అందరం వచనం మార్చి వచనం చదువుకుందాం. ఆదివారమున తెల్లవారుచుండగా ఆ స్త్రీలు తాము సిద్ధపరిచిన సుగంధ ద్రవ్యములను తీసుకొని సమాధి యొద్దకు వచ్చి 2 సమాధి ముందర ఉండిన రాయి దొర్లింపబడినట చూసి లోపలికి వెళ్ళిరి. కానీ 3వ వచనం, ప్రభువైన యేసు దేహం వారికి కనబడలేదు. ఇందును గూర్చి వారేమికి తోచకుండగా ప్రకాశమాన వస్త్రం ధరించిన 2 మనుషులు వారి యొద్ద నిలువబడిరి. 5వ వచనం, వారు భయపడి ముఖములను నేల మోపి ఉండగా వీరు సజీవుడైన వారిని మీరెందుకు మృతులలో వెదుకుచున్నారు? 6వ వచనం, అందరం కలిసి, ఆయన ఇక లేడు, ఆయన లేచి ఉన్నాడు, ఆయన ఇంకా గలిలయలో ఉండి నప్పుడు. చాలు. ప్రభువైన యేసుక్రీస్తు ప్రభువారు పునరుద్ధానుడైనటువంటి సందర్భం.
రెజరెక్షన్ ఆఫ్ జీసస్, పునరుద్ధానుడైనటువంటి క్రీస్తు. కొంతమంది స్త్రీలు ఆదివారం తెల్లవారుచుండగా, కాబట్టి తెల్లవారక మునుపే వారు యేసు చెప్పిన మాటలు జ్ఞాపకం ఉంచుకొని వారు సమాధుల తోటకు వెళ్ళిన అనుభవం. ఎవరెవరు వెళ్ళారు? మార్కు రాసిన సువార్త 16వ అధ్యాయము. మార్కు రాసిన సువార్త 16వ అధ్యాయము చూడండి. 1, 2 వచనాలు, 3 వచనాలు కలిసి ఉన్నాయి. చదుదాం. విశ్రాంతి దినము గడిచిపోగానే మగ్దలేనే మరియయు, యాకోబు తల్లి అయిన మరియయు, సొలోమేయు వచ్చి ఆయనకు పోయవలనని సుగంధ ద్రవ్యములు కొనిరి. వారు ఆదివారమున పెందల కడ లేచి బయలుదేరి సూర్యోదయమైనప్పుడు సమాధి యొద్దకు వచ్చుండగా, సమాధి ద్వారము నుండి మన కొరకు రాయి ఎవడు పొర్లించునని ఒకరితో చెప్పుకొనుచుండిరి. మరియా 7 దయ్యములు వెళ్ళగొట్టబడిన మగ్దలేనే మరియా, వేరొక మరియా. కాబట్టి ప్రియులారా, వీరందరూ ఇక్కడ 3 స్త్రీలు, సొలోమి, 3 కలిసి వారు సమాధి దగ్గరికి సుగంధ ద్రవ్యములు కొనుక్కొని ప్రభు దగ్గరికి వెళ్ళడానికి, ఆయనకు పోయడానికి వారు వెళ్ళుచుండట మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి వారి ఆశ ప్రభువును కనుగొనాలని, వారు ప్రభు యొక్క మాటను జ్ఞాపకం పెట్టుకొని ప్రభు దగ్గరికి వెళ్ళాలన్న ఉద్దేశంతో వారు అక్కడికి వెళ్తూ వచ్చినారు. ఆదివారమున, అర్థమైందండి, పెందల కడ లేచి, అక్కడ సూర్యోదయము అగుచున్నట్టుగా మనకు లేఖనం చెప్తా ఉంది. సూర్యోదయం. ఇక మత్తయి రాసిన సువార్తలో చూస్తే 28వ అధ్యాయంలో మనకు ఇంకొక క్లారిటీగా మనకు కనబడుతూ ఉంది. మగ్దలేనే మరియా. 1, 2 వచనాలు చదవండి. విశ్రాంతి దినము గడిచిపోయిన తరువాత ఆదివారమున తెల్లవారుచుండగా మగ్దలేనే మరియు వేరొక మరియయు సమాధిని చూడవచ్చిరి. ఇదిగో ప్రభుదూత పరలోకం నుండి దిగి వచ్చి రాయి పొర్లించి దాని మీద కూర్చుండెను. కాబట్టి మగ్దలేనే మరియ జీవితంలో ఆమె 7 దయ్యముల చేత పీడించబడుతూ వచ్చింది. దేవుడు ఆమెను దరిచేర్చి ఆమెను జ్ఞాపకం చేసుకొని ఆమె ఆ అపవిత్రాత్మల చేత పీడింపబడుట చూసి దేవుడు ఆమెలో కార్యం చేసి ఇడిపిస్తూ వచ్చినాడు. అనేక మంది మరి అపవిత్రాత్మల చేత పీడింపబడిన అనేక మందిని ప్రభు విడిపిస్తూ వచ్చినాడు. కాబట్టి ఆ స్త్రీ ఎప్పుడైతే దయ్యముల చేత బాధపడుతున్న ఆ మగ్దలేనే అనబడిన మరియా ఆ దినము నుంచి ప్రభుని వెంబడిస్తూ వచ్చింది. 8వ అధ్యాయంలో రాసిన సువార్త 2వ వచనం. లూక్ గాస్పెల్ చాప్టర్ 8 verse 2 చదవండి. ఒకరు 12 మంది పోగొట్టబడిన అనగా 7 దయ్యములు వదిలిపోయిన మగ్దలేనే అనబడిన మరియయు చాలు. కాబట్టి వీరందరూ మగ్దలేనే మరియా మామూలు దయ్యాలు కాదు. ఎన్ని దయ్యాలు పట్టినాయి?
7 దయ్యాలు పెట్టినాయి. 7 దయ్యముల నుంచి ప్రభు విడిపిస్తూ వచ్చినాడు. వీరందరూ కూడా ప్రభు చెప్పిన మాట జ్ఞాపకం పెట్టుకుంటూ వచ్చినారు. వారు జ్ఞాపకం పెట్టుకుంటూ ఆ సమాధి దగ్గరకు వచ్చినటువంటి అనుభవం, వారు సమాధి దగ్గరికి వస్తూ ఉన్నప్పుడు వారు అనుకుంటున్నారు, మనకు సమాధికి పొర్లించిన రాయి, ఆ దినాల్లో ఆ సమాధికి పొర్లించినటువంటి రాయి ఎవరు పొర్లించలేనంత, పక్కకు తొలగించలేనంత పెద్దది, భారమైనది అని ఊహించుకుంటున్నారు. అప్పటికే రాయి ఏం చేయబడింది, పొర్లించబడి ఆ రాయి మీద కూర్చున్న ఒక దూతను చూస్తూ వచ్చినారు. పరలోకము నుండి దూత వచ్చి రాయిని ఏం చేసింది, పొర్లించి ఆ రాయి మీద ఆ దూత కూర్చున్నట్టు మనం చూడగలుగుతున్నాం. చూడండి, మత్తయి సువార్త 28వ అధ్యాయం 2వ వచనం. మత్తయి సువార్త 28వ అధ్యాయం 2వ వచనం. ఇదిగో ప్రభు దూత పరలోకము నుండి దిగి వచ్చి, ఎక్కడి నుంచి వచ్చింది, వారు ఊహించింది ఒకటి, ప్రభు జరిగించింది మరొకటి. కాబట్టి అది శక్తికి మించింది. రోమా సైనికులు ఎంతోమంది కలిసి ఆ రాయిని ఆ సమాధికి పెడుతూ వచ్చింటారు, ఒక పెద్ద రాయి. కానీ అది పరలోకపు దూత, ఒక్క దూత మాత్రమే ఆ రాయిని పొర్లిస్తూ వచ్చింది. వారు చూసి ఆశ్చర్యపోతూ వచ్చినారు. రాయి పొర్లించబడింది, సమాధిలో ఎవరు లేరు, ప్రభువు లేడు. అందుకని లోకారాజ్య సువార్తలో అక్కడున్నటువంటి వారు, ఆ దేవుని యొక్క దూత వారితో మాట్లాడుతూ ఉంది. 24వ అధ్యాయం 5వ వచనము 6వ వచనము. లోకారాసిన సువార్త 24వ అధ్యాయము 5వ వచనం 6వ వచనములో, దయచేసి 4వ వచనం కూడా చదువుదాం. ఇందును గూర్చి వారికి ఏమీ తోచకై ఉండగా వారు ఆశ్చర్యపోయినారు. ప్రభు ఎక్కడ పోయినాడు, ప్రభు ఇక లేడు, సమాధి రాయి తొలగించబడింది. మరి లోపల చూస్తే ప్రభు లేడు. వారు దిక్కు తోచని స్థితిలో ఉన్నారు. వారు ఎటు తోచని పరిస్థితుల్లో ఉన్నారు. వారు అదే సందర్భంలో వారికి ఒక వ్యక్తి కనబడతా ఉన్నాడు. ఎవరు, ఎలా ఉన్నాడు, ప్రకాశమానమైన వస్త్రములు ధరించిన 2 మనుషులు వారి ఎదుట నిలబడ్డారు. వారి దేవుని ప్రతినిధులు, దేవుని యొక్క దూతలు 2 కనబడుతూ ఉన్నారు. వారిని ఆదరించడానికి, జరిగిన విషయం తెలియచేయడానికి ఆ ప్రకాశమానమైన వస్త్రం ధరించిన 2 వారి దగ్గర వచ్చి నిలబడి వారు అంటున్నారు, వారు ఏం చేసినారంటే ఆ ప్రకాశమానమైన వస్త్రములను చూసినప్పుడు వారు ఏమైనారు, భయపడిరి. 5వ వచనం. వారు భయపడి, వారికి ఆశ్చర్యం అనిపించింది. దిక్కుదోసిన పరిస్థితి, అది చూస్తే శ్మశాన భూమి, ఆ సమాధుల తోట. వారు భయపడుతూ ఉన్నారు. ఎందుకంటే వారు అక్కడికి వచ్చింది ఎవరు, ఒక 2-3 సహోదరీలు మాత్రమే. మగ్దలేని మరియా, వేరొక మరియా, సలోమి. అర్థమైందండి. వారికి ఒక సమాధుల తోటలో అంత పెందలికడ చీకటి ఉన్నప్పుడు, తెల్లవారుచు ఉన్నప్పుడు, మత్తయి అనుభవంలో, మార్కు అనుభవంలో సూర్యోదయం అగుచున్నప్పుడు అని రాయబడినప్పటికీ అది ఏమంటారు, తెల్లవారు సమయంలో ఆ చీకట్లో వారు భయపడతా ఉన్నారు. వారు ధైర్యాన్ని కోల్పోయినారు. తర్వాత ఏం చేసినారు, ముఖములను నేలకు మోపుతున్నారు. ముఖాలు ఎక్కడికి పోయినాయి,
చూడండి, భయపడినప్పుడు ఆ ఇద్దరు మనుషులను చూడలేక ఒకవైపు సమాధి పరిస్థితి, వారి ఎదుట నిలబడిన రెండో వైపు ఆ వెలుగుతో నింపబడిన ఇద్దరు మనుష్యులు అనబడిన దేవుని దూతలు. వారు భయపడ్డారు. తర్వాత వారి ముఖములు ఎక్కడికి పోయినాయి? నేలకు మోపబడి ఉన్నాయి. వారు ఎంత వంగిపోయారు ఆ వెలుగును చూడలేక. వారెంతగా భయభీతులు చెందుతూ వచ్చినారు. అప్పుడు వారు అంటున్నారు, ఏమంటున్నారు? వీరు ఎవరంటే, వీరు అంటే ఆ ప్రకాశమానమైన వస్త్రములు ధరించుకున్న ఆ ఇద్దరు భయముతో ముఖములు నేల మోపిన ఈ సహోదరులతో వారు మాట్లాడుతూ ఉన్నారు. వీరు సజీవుడైన వానిని మీరెందుకు మృతులలో వెతుకుచున్నారు? ఏమంటున్నారు? ఆయన సజీవుడైనాడు, ఆయన మృతుడు కాదు. ఆయన మరణాన్ని జయించినాడు. మరణం ఆయనను బంధించలేకపోయింది. ఆయన సజీవుడు. మీరెందుకు ఈ మృతతుల్యమైనటువంటి ప్రదేశములో ఆయనను వెతుకుచున్నారు? ఆయన ఇక్కడ లేడు. ఆయన లేచి, ఎందుకు లేచి ఉన్నాడు? మరణ వేదనలు ఆయనను బంధించుట అసాధ్యము. అపోస్తుల కార్యములు 2వ అధ్యాయం, ద బుక్ ఆఫ్ యాక్ట్స్ చాప్టర్ 2 verse 24. మీరెందుకు మృతులు ఎదుగుచున్నారు? మరణం ఆయనను బంధించి ఉంచుట అసాధ్యము గనుక దేవుడు మరణ వేదనలు తొలగించి ఆయనను లేపెను. మరణం బంధిస్తుంది అని రోమా గవర్నమెంట్ అనుకుంది. పెద్దల సభలు, యాజకుల సభలు, గవర్నరు అందరూ తలంచినారు. కానీ దేవుడు మరణ వేదనలు తొలగించాడు యేసు నుండి. ఆయన లేచి ఉన్నాడు. ఆయన సజీవుడై ఉన్నాడు. ఆయన మృతుడు కాదు. ఆయన ఇక్కడ లేడు. ఎంత మంచి మాట! ఆయన ఇక్కడ లేడు, ఆయన లేచి ఉన్నాడు. కాబట్టి యేసు సజీవుడు, యేసు లేచి ఉన్నాడు అంటే పునరుద్ధానుడైన యేసుక్రీస్తు, సజీవుడైన యేసుక్రీస్తు. కాబట్టి ఆయన సజీవుడై ఆయన యొక్క పునరుద్ధాన బలాన్ని నీకు నాకు ఆయన అనుగ్రహిస్తూ ఉన్నాడు. ఎట్లా లేయగలిగినాడు? పాపమును జయించినాడు, లేచాడు. లోకాన్ని జయించాడు, లేచాడు. మరణాన్ని జయించాడు, లేచాడు. నన్ను జయించాడు, తిరిగి లేచాడు. ఆయనే సజీవుడైనటువంటి యేసుక్రీస్తు. ఆయనే మరణాన్ని జయించి పునరుద్ధానుడైన యేసుక్రీస్తు. అయితే వీరందరూ ఏం చేస్తూ వచ్చినారు? యోహాను రాసిన సువార్త 21వ అధ్యాయము, దయచేసి రండి. 20వ అధ్యాయం, క్షమించిన 20వ అధ్యాయం. కాబట్టి అక్కడికి వచ్చినటువంటి వారందరూ కూడా, దయచేసి రండి. 1వ వచనం, 2వ వచనము. ఆదివారమున ఇంకను చీకటిగా ఉన్నప్పుడు మగ్దలేని మరియా పెందెలకడ సమాధి యొద్దకు వచ్చి సమాధి మీద ఉండిన రాయి తీయబడి ఉండుట చూశాను. ఇక్కడ రాయబడి ఉంది. యోహాను అంటున్నాడు, ఒక్కతే వచ్చింది అని చెప్తా ఉన్నాడు. యోహాను ఏమంటున్నాడు? మార్గ అనుభవం, లోక అనుభవం, మత్తయి అనుభవం, వారు రకరకాలుగా వారు రాస్తూ వచ్చినారు. అయితే యోహాను రాస్తూ ఉన్నాడు, మరి ఒక్క మగ్దలేనే మరియా, అర్థమైందండి?
ఒక్కటి మాత్రమే మార్కు రాసింది, మగ్దలేని మరియా, వేరొక మరియా. మత్తయి రాసింది, మార్కు రాసింది, మగ్దలేని మరియా, వేరొక మరియా, షలోమియు. కొందరు స్త్రీలు లోకాసువార్తలు రాస్తూ వచ్చినట్లుగా. యోహాను రాస్తూ వచ్చినాడు, ఒకే ఒక స్త్రీ మగ్దలేని మరియా. సమాధి యొద్దకు అంత చీకటిలో ఈ రోజుల్లో పోగలిన బ్రదర్సే వెళ్ళలేరు. బ్రదర్సే సమాధుల తోటలోనికి కొన్నిసార్లు ఒక్కరుగా వెళ్ళలేనటువంటి పరిస్థితి ఉంటుంది. కానీ మరియ ఒంటరిగా వెళ్తా వచ్చింది. అర్థమేంటి? వాస్తవానికి ఎవరు వెళ్ళాలి? పేతురు, యోహాను అను శిష్యులు వెళ్ళాలా, యాకోబు, యోహానులు వెళ్ళాలా. కానీ ఆ ప్రముఖులు, ప్రాముఖ్యమైన వారు సమాధి యొద్దకు రాలేకపోతూ వచ్చినారు. పరిగెత్తుకొని పేతురు, యోహానుల దగ్గరికి, యాకోబు దగ్గరికి వెళ్ళింది. సీమోను పేతురు, రాయి తొలగించబడింది, భారము